వెల్కమ్ బ్యాక్. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో అధికారులు అమరావతిలోని కేసరపల్లిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా రానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సుమారు 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే విజయవాడలోని అన్ని హోటల్స్ కూడా బుక్ అయినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు, కార్యకర్తలు 3 పార్టీలకు సంబంధించి కూడా భారీగా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం దగ్గరకు వెళ్ళిపోదాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ టైంకి ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సభా ప్రాంగణానికి వెళ్తారు, ఈ పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్ చందు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ఏదైతే కేసరపల్లి ఐటీ పార్కు వద్ద సిద్ధంగా ఉన్నటువంటి సభా వేదికకు ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఆయన బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే ప్రధానంగా ఏదైతే కరకట్టకాడ ఉన్నటువంటి ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద భారీ బందోబస్తు నడుమ చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి హౌస్ అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎగ్జాక్ట్లీగా 11:27 నిమిషాలకి ఇప్పటికే సభా ప్రాంగణంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం. ఏదైతే చంద్రబాబు ఉన్నటువంటి నివాసం వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మంత్రులుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మంత్రులుగా ఇస్తున్నారో వారందరినీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నివాసానికి మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే ఎవరైతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఉన్నటువంటి భువనేశ్వర్ ఉండొచ్చు, అదేవిధంగా లోకేష్, బ్రాహ్మణి మరి కుటుంబ సభ్యులంతా కూడా తమ ఇళ్లలోనే ఉన్నారు. 9:30 ప్రాంతంలో ఆయన ఏదైతే అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉండబోతుందని చెప్పి మనకి విశ్వసనీయ సమాచారం. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీగా కూడా 10:30 పైన ఆయన బయలుదేరేటువంటి అవకాశాలు కనపడతా ఉంది. మంత్రివర్గ సామాజిక సమీకరణాల భాగంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు కాకుండా 24 మందికి మంత్రివర్గంలో ఎవరైతే మేధావులు ఉన్నారో సీనియర్లుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు సైతం కూడా ఆయన క్యాబినెట్లోకి చోటు దక్కించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొత్తగా ఎవరైతే మొదటిసారి ఎమ్మెల్యేగా క్యాబినెట్లోకి చోటు దక్కించుకున్నటువంటి మరికొంతమంది మంత్రులు కూడా ఎవరైతే మనం ఒకసారి వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చూసుకుందాం. సంధ్యారాణి, టీజీ భరత్, సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, సత్యకుమార్. సో వీళ్ళు కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలోకి చోటు దక్కించుకున్నారు. దాదాపు కూడా సామాజిక వర్గాల వారిగా కూడా ఈ యొక్క క్యాబినెట్లో విస్తరణ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కాకుండా ఓసీలో 12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి 8 మందిని కూడా చోటు కల్పించడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి 2 ఇటు క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మరొకరిని కూడా ఈ యొక్క క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. మొత్తానికి మనం చూసుకుంటే చంద్రబాబు క్యాబినెట్లో దాదాపు సీనియర్లకు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు పట్టం కట్టడంతో రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో ముందుకు కొనసాగుతుందనే యొక్క ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు, కొనిదెల పవన్ కళ్యాణ్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ సో ముగ్గురికి సంబంధించి దాదాపు 164 సీట్లకు పైగా కూడా విజయడంకా మోగించినటువంటి పరిస్థితిలో ఈరోజు దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు విజయోత్సవం సంబంధించినటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు కూడా ఆసీనులు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేసరపల్లికి సంబంధించినటువంటి ఐటీ పార్క్ వద్ద దాదాపు 14 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి దాదాపు 1,00,000 మంది పైగా కూడా జనాలు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇసుకేస్తే రాలని విధంగా ఇప్పటికే అక్కడికి కార్యకర్తలు అయ్యుండొచ్చు, నాయకులంతా కూడా రావడం జరిగింది. ఎవరైతే ఆశావాహులు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెప్పి ఎంతోమంది జిల్లాల వారిగా కూడా ట్రై చేశారు. కానీ మొత్తానికి చూస్తే సీనియర్లకే పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా 24 మంది గత క్యాబినెట్లో పనిచేసినటువంటి దాదాపు కూడా 10 మందికి పైగా కూడా మాజీ మంత్రులు ఉన్నారు. ఒకసారి మనం ఓవరాల్గా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో పాటు కింజరపు అచ్చెన్నాయుడు, అదేవిధంగా కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావులు కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టుపాటి రవి, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్,
మండ్లపల్లి రాంప్రసాద్ రెడ్డి, నారా లోకేష్. సో మొత్తానికి టీడీపీ నుంచి వీళ్ళ పేర్లు ఇటు క్యాబినెట్లోకి చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్, ఇటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, సో వీళ్ళు జనసేన పార్టీ నుంచి క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, ధర్మవరం నుంచి పోటీ చేసినటువంటి సత్యకుమార్కి చోటు దక్కించారు. మొత్తానికి ఏపీ క్యాబినెట్ పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయింది. మరి కొన్ని గంటల్లో కేసరపల్లికి సంబంధించినటువంటి సభా ప్రాంగణానికి వీరందరూ చేరుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉండవల్లి సంబంధించినటువంటి ఆయన హౌస్లో ఉన్నారు. ఇక్కడి నుంచి కుటుంబ సమేతంగా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడుతో పాటు భువనేశ్వరి, అదేవిధంగా లోకేష్తో పాటు బ్రాహ్మణి, మరికొంతమంది కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత పూర్తి స్థాయిలో, ఎక్కడైతే ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి క్యాన్వాయ్ దాదాపు కూడా 10 కిలోమీటర్ల పైగా కూడా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకవైపు పదే చంద్రబాబు నాయుడు ఇటు ట్రాఫిక్కి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు చూడండి అని చెప్పి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశారు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ బయలుదేరుతున్నటువంటి సమయంలో ఏ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా దాదాపు కూడా ఐటీ పార్క్ వద్ద ఉన్నటువంటి సభా ప్రాంగణానికి చేరేంత వరకు కూడా అన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో ఏపీ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి శుభవేళ రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రాక కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా ఏదైతే 3 హామీలపై సంతకాలు పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. అతను దేనిపై సంతకాలు పెడతారనే దాని మీద కూడా ఆసక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో అనేక హామీలు చెప్పినప్పటికీ కూడా ఎంతోమంది నెరవేర్చలేనటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ నారా చంద్రబాబు నాయుడు ఈసారి ఆర్థికంగా కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి పరంగా కూడా పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు 15 సంవత్సరాల కాలం పాటు వెనక్కి వెళ్ళినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని మళ్ళా పురోగతి సాధిస్తామనే యొక్క ధీమాతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. సో ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఇటు ఇప్పటికే కార్యకర్తల కోలాహలం అయితే కనపడతా ఉంది. ఇక్కడ 100 మీటర్ల వరకు కూడా ప్రజలందరినీ కూడా ఎక్కడికెక్కడ కార్యకర్తలందరూ కూడా ఆపివేశారు. 9:30 ప్రాంతానికి ఆయన బయటికి వస్తారు. ఏవైతే ఈ హౌస్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ప్రాంగణానికి వస్తారు. సో అక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలుస్తారు. అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అయ్యుండొచ్చు, అదేవిధంగా మరికొంతమంది ముఖ్య నేతలు, ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా నిన్న గన్నవరానికి చేరుకొని అమిత్ షాతో పాటు నడ్డా చంద్రబాబు నివాసానికి వచ్చి విందును ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి వాళ్ళు నవోటా హోటల్కి వెళ్ళడం జరిగింది. సో నవోటా హోటల్ వద్ద కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి స్టేట్ సంబంధించినటువంటి గెస్ట్ ఎవరైతే పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా నవోటల్ హోటల్ వద్ద ఉన్నారు. సో నవోటల్ హోటల్ వద్ద కూడా భద్రత పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు నివాసం నుంచి వెళ్తున్నటువంటి తరుణంలో ఎవరైతే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడి నుంచి క్యాన్వాయ్ బయలుదేరిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. కార్యకర్తలంతా కూడా ఆయన చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఒకవైపు కేసరపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి అందరికీ పాసులు లేకపోవడం, దాదాపు కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి జనాలందరికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చేటువంటి క్యాన్వాయ్ని చూసేందుకు కూడా చాలామంది కూడా వేలాది సంఖ్యలో ఇసుకేస్తే రాలిన విధంగా ప్రజలందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కరకట్ట కాలువ నుంచి ఆయన బయలుదేరుతారు. సో ప్రకాశం బ్యారేజ్ పైక ఆయన వెళ్ళేటువంటి వే అంతా కూడా పోలీసులు పహారా పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏపీకి సంబంధించినటువంటి మూడోసారి, సో రెండవసారిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు. ఏదైతే అనుభవజ్ఞులైనటువంటి మంత్రులను కూడా ఈ యొక్క క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. కొత్తగా ఉన్నటువంటి 9 మందికి మంత్రులు అవకాశం ఇచ్చారు. మిగిలిన వారంతా కూడా దాదాపు కూడా అందరూ సీనియర్లు, వివిధ శాఖల్లో గతంలో పనిచేసినటువంటి మంత్రులుగా చెప్పుకోవచ్చు. దాదాపు కూడా 11:27 నిమిషాలకే ఎగ్జాక్ట్లీగా కూడా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు ముఖ్య అతిథిగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆయన కూడా అక్కడి నుంచి సభా స్థలానికి చేరుకోవడంతో ఒక్కసారిగా కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఆ యొక్క విజువలైజేషన్ చూసేందుకు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. విజయవాడ అంతా కూడా విజయోత్సవ ర్యాలీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఆ యొక్క శుభ సందర్భాన్ని ఎల్ఈడి టీవీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక
సెంటర్లో కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆనంద సమయాన్ని తిలకించడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది. ఇటు ఉండవల్లి ఇప్పటికే ఈ యొక్క చంద్రబాబు నాయుడు నివాసానికి భారీగా కూడా మంత్రులు ఎవరైతే కేబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో వారందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. సో ఇక్కడి నుంచి చంద్రబాబుతో పాటు లోకేష్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా కేసరపల్లిలో ఉన్నటువంటి ఐటీ పార్క్ వద్ద సభా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. మరికొన్ని గంటల్లో దాదాపు ఉదయం 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం దగ్గర కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 14 ఎకరాల సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో 5 ప్లేసెస్లో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. రైట్, మనం ప్రస్తుతం సభా ప్రాంగణానికి వెళ్ళిపోదాం. అతిరథ మహారాజులు అందరూ కూడా కదిలి వస్తున్న పరిస్థితి. దేశ ప్రధాని కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. అటు సినీ, రాజకీయ, ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా టీడీపీ అభిమానులు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ నుంచి కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సభా ప్రాంగణం దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది వివరించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? రైట్ చందు, మొత్తానికి మరి కాసేపట్లో అంటే 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో పాటు మరికొంతమంది అంటే దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి. అతిరథ మహారథులు హాజరవుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో